తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు. నమస్కారం ముఖేష్ అంబానీ గారు. ముఖ్యంగా భాను సప్తమి ఆదివారం రోజు భాను సప్తమి అయితే రాబోతుంది. భాను సప్తమి అంటే సూర్యుడిని ఆరాధించాలి, సూర్య నమస్కారం చేయాలి, సూర్యుడికి ఇష్టమైన నైవేద్యం పెట్టాలని చాలామంది చెప్తా ఉంటారు. మనం ఎన్నో వినే ఉంటాం. ముఖ్యంగా ఆ రోజు మాంసం తినద్దని, ఇంకా రకరకాల కార్యక్రమాలకు దూరంగా ఉండాలని చెప్తా ఉంటారు. భాను సప్తమి రోజు ఏం చేయాలి అంటే చాలామంది రెమెడీస్ చెప్తా ఉంటారు. దాంట్లో రొటీన్ రెమెడీస్ ఉంటాయి, పర్ఫెక్ట్ రెమెడీస్ ఉంటాయి. మీరు ఏ రెమెడీ చెప్తారు? భాను సప్తమి అనేది దేనికి ఉపయోగపడుతుంది? ఒక మానవుడు సూర్యుని ఆరాధిస్తే మంచి ఫలితం ఉంటుంది, ఎందుకంటే రవి అనుగ్రహం అని చాలామంది చెప్తా ఉంటారు. మరి ఈ సూర్య ఆరాధన భాను సప్తమి రోజు చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయంటారు? ఫస్ట్ జనరల్గా అందరూ రెమెడీస్ చెప్తారు, అన్నీ రొటీన్ రెమెడీస్, స్పెషల్ రెమెడీస్ అని చెప్పారు. ఒకే ఒక రెమెడీ ఉంటుంది సూర్యనారాయణ మూర్తి ముందు, కానీ అది చెప్పే దమ్ము ధైర్యం మన జ్యోతిష్కులకి లేదు. ఈటింగ్ అండ్ మేటింగ్ చేయకూడదని చెప్తారా వాళ్ళు? ఆ రోజు బ్రహ్మచర్యం చేయండి అని చెప్తారు కదా. మరి చెప్పడం స్మూత్గా చెప్తారు నాయన, మోటుగా చెప్తేనే అర్థమవుతుంది. సూర్యనారాయణ మూర్తి మోటుగా ఇస్తాడు, ఎండాకాలంలో ఎండ తాట తీస్తాడు. చూసావు ఎండ ఒక్కొక్కసారి ప్రచండ భానుడు అంటే ఎండల్లో చచ్చిపోతాం. సూర్యనారాయణమూర్తి ప్రత్యక్ష దైవం. ఆ భానుసప్తమి అనేటటువంటిది చక్కగా సూర్యనారాయణమూర్తి మీద ఏర్పడినటువంటి సప్తమి తిథి. సప్తమి ఎందుకు ఉండాలి అంటే మనకి సృష్టిలో, విశ్వంలో సప్తమి తిథికి చాలా విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉంది. 7వ సంఖ్య సప్త సముద్రాలు అవుతారు. సప్త సముద్రాలు, సప్త ఋషులు, సప్తద్వీపాలు, 7 కాంటినెంట్స్. ఈ రకంగా ఏది చూసినా 7. తర్వాత సూర్యుని యొక్క రథానికి 7 గుర్రాలు ఉన్నాయి. అందువల్లనే 7వ తారీఖు పుట్టిన వాళ్ళు అయితే టాప్ లెవెల్లో అవుతారు, లేకపోతే నాకులాగా సాల్వా కప్పుకొని ఇలా చెప్పాలి. అంటే 7వ తారీఖు ఎప్పుడు పుట్టినా టాప్ లెవెల్లో అవుతారు, లేకపోతే డౌన్లో ఉంటారు, అలాగైపోతారు. అందువల్ల మరి చీఫ్ సెక్రటరీ అవ్వాల్సిన నేను మరి వచ్చి అందరి చేత తిట్లు తింటూ, కామెంట్స్ తింటూ, అయినా సరే సమాజ ప్రక్షాళన కోసం ఏదో నీలాంటి మా ముఖేష్ యొక్క సహకారంతో, నీ యొక్క అనుగ్రహంతో 4 మొక్కలు చెప్పుకునేలా ఇచ్చాడు దేవుడు. అంటే 7 నెంబర్ అనేటటువంటిది మ్యాజిక్ నెంబర్ అనమాట, స్పిరిచువల్ నెంబర్ అంటారు దాన్ని. ఓకే. కాబట్టి చక్కగా మనము కేతు అనుగ్రహం అని చెప్తాం. కేతు అనుగ్రహం, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలుస్తాయి, మిస్టిక్ సైన్సెస్ 7 నెంబర్. ఆ తర్వాత చక్కగా ఈ యొక్క భాను ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నారు. అంటే ఆరోగ్యం ఎవరి చేతిలో ఉంటుంది? సూర్యుడి చేతిలో ఉంటుంది. ఆ రోజు భానుసప్తమి రోజున పూజ చేస్తే మనకి ఆరోగ్యం వస్తుంది. అంటే అందరు ఏం చేస్తారు, మొత్తం ఒంట్లో బాగోకపోవడం ఎవరైనా బాగుండదు, అందరికీ బాగుండదు. వాళ్ళంతా ఒక్కరోజు చేస్తే సరిపోద్దమ్మా, రోజు చేసుకోవాలి డిసిప్లిన్గా. స్కూల్కి 20 సంవత్సరాలు వెళ్తే సర్టిఫికేట్ ఇస్తాం, అవునా? అంతేగాని యూనివర్సిటీకి నేను ఒక్కరోజు వస్తాను, నాకు ఇచ్చేసేయండి సర్టిఫికేట్ అంటే సరిపోద్దా? కానీ మన పంతులు గారు చెప్తారు, ఒక్కరోజు హోమం చేసేస్తే మీకు ఆరోగ్యం, సౌరయాగం, సూర్యుడికి ఇచ్చేస్తాం, అది చేసేస్తామని. ఏమీ రాదు ఒక చక్కగా. కానీ భానుసప్తమి రోజున మాత్రము సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అని నిజంగా ఎవరైతే పరిశుద్ధమైనటువంటి మనసుతో సూర్యనారాయణమూర్తిని నమ్మి చక్కగా ఒక్క రూపాయి కూడా ఖర్చక్కర్ లేకుండా సూర్యనారాయణ పూజ భానుసప్తమి కనుక చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి ఆరోగ్య కుదుటపరుస్తాడు. దీనికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఏమిటి ఆ నియమాలు అని అంటే, ఆ రోజు ఈటింగ్ మెటింగ్ చేయకూడదు, ఉపవాసం ఉండాలి, అండ్ బ్రహ్మచర్యం పాటించాలి. ఆ తర్వాత నేల మీద పడుకోవాలి, మంచిగా ఏసీ వేసుకుని మంచిగా మంచాల మీద సుఖాలు ఉండకూడదు అనమాట. తర్వాత మందు అసలు కొట్టకూడదు, కొట్టే తోలు తీసేస్తాడు. మటన్, చికెన్ తినకూడదు అసలు. నవగ్రహాలకు అధిపతి సూర్యనారాయణమూర్తి. ఆ సూర్యనారాయణమూర్తి ఏం చేస్తాడంటే చక్కగా మంచివాడు, కానీ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నటువంటి వాడు. కొడుకైనటువంటి శనీశ్వరుడు, ఛాయాదేవి నల్లగా ఉంది, నాకు పుట్టలేదని చెప్పేసి ఆయన అన్నాడని చెప్పేసి సూర్యనారాయణమూర్తి ఛాయాదేవిని దూరంగా పెడతాడు. ఆవిడ సంధ్యాదేవే, ఆయన పెళ్ళామే. షేడ్, నీడకి ప్రాణం పోసి ఛాయాదేవిగా పుట్టింది. అరే నేను సూర్యుడిని ఎర్రగుంటాను,
వీడు నల్లగా పుట్టాడని చెప్పేసి శనీశ్వరుడిని అవమానించి ఛాయాదేవిని వదిలేశాడని చెప్పి తల్లి ఎవరైతే తల్లిని కొడుకుని వదిలేస్తారో వాళ్ళకి ఈ రకమైన శిక్ష వేస్తానని చెప్పడం కోసం ఆ సూర్యనారాయణమూర్తి కథ వచ్చింది అది. అంతేగాని ఆయన తప్పు చేశాడని కాదు. ఎవరైతే భార్యాభర్తల్ని విడాకులు తీసేసుకొని చాలామంది భార్యని పిల్లల్ని వదిలేస్తున్నారు, అటువంటి వాళ్ళకి శనీశ్వరుడు తోలు తీసేస్తాడు అని చెప్పడం కోసం ఈ భానుసప్తమి కథ. ఓకే. ఆ రోజు సూర్యనారాయణమూర్తి కనుక బాగున్నట్లయితే మన జాతకాల్లో ఏ ఏ గ్రహాల్లో మనకి సింహరాశి, ధనుస్సు రాశి, ఇలా కొన్ని రాశులు ఉన్నాయి. మేషరాశిలో ఫుల్ పవర్ఫుల్, సింహరాశిలో ఫుల్ పవర్ఫుల్. ధనుసు రాశిలోకి వచ్చినటువంటి సూర్యనారాయణమూర్తి ధనుర్మాసం అంటాం కదా, అవును, కొంచెం చెస్ట్ పెయిన్ వస్తుంది కానీ పర్వాలేదు అనమాట. హార్ట్ అటాక్, చెస్ట్ పెయిన్లు ఇప్పిస్తాడు కానీ పర్వాలేదు, బుద్ధి వస్తుంది అనమాట ఒకసారి ఇస్తే. సో ఇవన్నీ చేసేది సూర్యనారాయణమూర్తి. కాబట్టి ఆ రోజు ఉదయమే నిద్ర లేవాలి, తలంటి స్నానం చేయాలి, శుభ్ర వస్త్రాలు ధరించాలి, సూర్యనారాయణమూర్తికి పూజా గదిలో టవల్ పెట్టి కలశం పెట్టి ఛాయా సంధ్యా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః ఆవాహయామి అంటే ఆయన అందులోకి వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత ఆయన ఒక్కడనే పూజ చేయడం తప్పనమాట. ఇప్పుడు మన సీఎం గారు ఉంటారు, ఆయన ఎమ్మెల్యే గారు గుళ్ళకి వస్తారు లేదా పార్టీకి వస్తారు, ఒకటే తింటాడు ఆయన. చుట్టూ వచ్చిన అసిస్టెంట్స్ అందరికీ ఇమ్మంటారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఒకసారి సీఎంగా ఉన్నప్పుడు ఆయన వస్తే ఒక గుడికి వస్తే నేను అక్కడ ఆ పూజారి నన్ను అక్కడ పెట్టాడు, నేను ఒక్క కొబ్బరి చెప్పి ఆయనకి ఇస్తున్నాను, వాళ్ళకు కూడా ఇవ్వండి పంతులు గారు అన్నారు. అందరికీ ఇవ్వాలి. ఆ విధంగా సూర్యనారాయణమూర్తి గారు ఆయన పూజ చేసినప్పుడు 9 అష్టదిక్పాలకుల్ని మనం పూజ చేయాలి, మిగతా గ్రహాలని పూజ చేయాలి. కాబట్టి మనం ఆ గుడ్డ వేసేసి చక్కగా ఇంట్లో నవగ్రహాలను పూజ చేయొద్దని చెప్తా ఉంటారు. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవట్లేదు ఇంట్లో మనం, అప్పుడు నవగ్రహాలు పూజ చేస్తాం కదా, అదే మూఢనమ్మకాలు పెంచేస్తున్నారు వీళ్ళు, అదే వచ్చిన గొడవ. దానికోసమే మనం ప్రయత్నం చేస్తున్నాం ముఖేష్ గారు. తప్పకుండా నవగ్రహాలని ఇంట్లో చేసుకోవచ్చు. తర్వాత చక్కగా అష్టదిక్పాలక సత్యనారాయణ స్వామి వ్రతంలో ఎలా చేస్తామో పంచలోక పాలకుల్ని భానుసప్తమి రోజున వాళ్ళని కూడా ఆవాహనం చేసి పూజ చేసుకొని వాళ్ళకి నైవేద్యం ఏముందండి, ఇంత పటికి బెల్లం ముక్క, ఇంత ఈ యొక్క బెల్లం ముక్క, గుడోదక నివేదనం సమర్పయామి, బెల్లం ముక్క. నార్త్ ఇండియాలో ఎంత సింపుల్గా ఉంటారో తెలుసా, వాళ్ళు పెద్ద పెద్ద దేవి నవరాత్రులు, పెద్ద పెద్ద వారాహి నవరాత్రులు, వీటిలో చిన్న శనగపప్పు, చిన్నపిల్లలకు పెడతాం చూడు, శనగపప్పు చక్కెర అలాంటివి పెడతారు. మనోళ్లే పాయసాన్న ప్రియ త్వక్స్తాపశ్లోక భయంకరి ఒక శ్లోకం తీస్తాం లలితా సహస్రం నుంచి, పరమాన్నం ఉండేయండమ్మా అంటాం, అమ్మవారికి పెడతాం, మనమే తినేస్తాం. మరి పేదవాళ్ళకి పెట్టొచ్చుగా, వీళ్ళు పేదవాళ్ళకి పెడితేనే అమ్మవారు అనుగ్రహించేది. మనము 9 రకాల పుష్పాలు, 9 రకాల ఫలాలు, 9 రకాల నైవేద్యాలు, మనకు ఇష్టమైనవి అన్నీ కూడా దద్దోజనం అన్నీ నెయ్యి వేసుకుంటే, ఆవు నెయ్యి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. అందుకోసం అమ్మవారి పేరు పెట్టేస్తాం, స్నిగ్ధౌ ధనప్రియ, అమ్మవారికి నెయ్యి ఆవు నెయ్యి పెట్టేసేయండి అని. ఇవి పెట్టమన్న శాస్త్రం ఏం చెప్తుందంటే పేదవాళ్ళకి పెట్టమంటుంది. మన ఇంట్లో బంధువులకి, మన ఇంట్లో వాళ్ళకి మనం కొండలు అనుకుని కొండలు తినేయడం కాదు. అందుకే ఎన్ని పూజలు చేసినా ఫలితాలు రావు. పేదవాడు ఎంతసేపు పేదవాడు, అనాథ, వికలాంగుడు, సాధువులు వీళ్ళకి పెట్టాలి, ధనదానాలు చేసుకోవాలి. ఆ రోజు భానుసప్తమి రోజున తెల్ల జిల్లేడు పువ్వులు తీసుకొచ్చి సూర్యనారాయణమూర్తికి పూజ చేసుకోవాలి. ఎర్ర రంగు పుష్పాలు, కనకాంబరాలు, ఆ సీజన్లో దొరికేటటువంటి ఆరెంజ్ కలర్ పుష్పాలతో భానుసప్తమికి చేయాలి. చిక్కుడు ఆకులు, చిక్కుడుకాయలతో రథాన్ని తయారు చేసి ఆకుల్ని సూర్యనారాయణమూర్తికి మనం లాగుతాం, రథం రిప్రజెంటేషన్ లాగా. అలాగే అరసు వెళ్ళి కుదిరినోళ్ళు ఆ స్వామి సూర్యనారాయణమూర్తి దర్శనం చేసుకోవచ్చు. సూర్యనారాయణమూర్తికే శిక్ష వేసేసింది పార్వతీదేవి. సూర్యనారాయణమూర్తికి 7 సప్తాశ్వ రథమారూఢం అన్నాం కదా, ఆయన్ని 7 గుర్రాలతో వెళ్తున్నటువంటి అతని యొక్క దాని ఏమంటారు సారథి, ఆ రథసారథిని వికలాంగుడు పాపం, అతను శివుడి కోసం నేను వెళుతున్నాను, కైలాసం వెళుతున్నానంటే, ఇప్పుడు బిజీగా ఉన్నావు, నేను చాలా బిజీగా ఉన్నాను, ఇప్పుడు వర్క్ ఉంది, నువ్వు శివుడికి తర్వాత వెళ్దువు కానీ అని చెప్పేసి వెళ్ళనివ్వడు. నువ్వు వికలాంగుడు, నువ్వు వెళ్తావా అని చెప్పి అవమానిస్తాడు సూర్యనారాయణమూర్తి. శివుడికి కోపం వస్తుంది, అరే నువ్వు 7 రోజులు 41 రోజులు నువ్వు ఆకాశంలో వేలాడు అని చెప్పేసి సూర్యనారాయణమూర్తికి శపిస్తాడు శివుడు. అప్పుడు సూర్యనారాయణమూర్తి ఏం చేస్తాడు, 40 days ఆ శిక్ష అనుభవించి 1 day వదిలేస్తాడు. ఇదంతా కూడా సూర్యపురాణం, ఆదిత్య పురాణంలో ఉంటుంది. అప్పుడు ఆ 1 day చేయలేదని పార్వతీదేవి శపిస్తుంది. అప్పుడు సూర్యనారాయణమూర్తి ఏం చేస్తాడంటే, ఈ యొక్క ఇంద్రుడు తవ్వినటువంటి తన యొక్క వజ్రాయుధంతో తవ్వినటువంటి సరస్సు, అరసవెల్లిలో ఊరు ఉంది, ఆ ఊరిలో అందులో స్నానం చేసి సూర్యనారాయణమూర్తి అక్కడ వెలిశాడనమాట. అప్పుడు అతనికి ఆ దోషం పోయింది. అలాగే ఇంద్రుడు కూడా ఏం చేస్తాడంటే, అహల్య మీద మనసు పడతాడు, గౌతమ మహర్షి కుమార్తె. ఇంద్రుడు అంటే ఎవరో పరాయుడు, దేవతల అధ్యక్షుడు, వాడెవడో మనసు పడ్డాడు అని అనుకోవడం కాదు, మనమే ఆ చేసేవన్నీ మనమే, ఆ వ్యధవేషాలు. ఇంద్రియాలకు అధిపతిని ఇంద్రుడు అంటాము.
అంటే ఇంద్రుడు మనమే అహల్యని ఇష్టపడితే కోడై కూసి గౌతమ్ మహర్షి తెల్లవారుజామున వెళ్ళి సంధ్యావందనం చేసుకుంటాడు పాపం, సూర్యుడికి నమస్కారాలు. వెళితే కోడై కూసేసి కోడిలాగా వచ్చేసి గౌతమ్ మహర్షిని పంపించేసి అహల్యను అనుభవిస్తాడు. అప్పుడు మహర్షులకు ఏమి సిగ్గు ఇదేం ఉండదు. వచ్చావన్నాడు, అరే నువ్వు దేనికోసం వచ్చావు? అహల్య యోని కోసం వచ్చావు, మొత్తం నీ శరీరం అంతా 1000 యోనులు అయిపోగాక అని చెప్పించేశాడు గౌతమ మహర్షి ఇంద్రుడిని. అప్పుడు 1000 అంటే 1000 అనుకుంటున్నామేమో లెక్క కట్టి, సహస్రం అంటే అనేకం అని అర్థం. అప్పుడు మహర్షి సిగ్గుపడవచ్చు కదా, యోని అని యోని పూజలు అని మన వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు కొత్తగా. అవన్నీ అప్పుడే మన ఋషి ఎప్పుడో చెప్పించి పడేశాడు. ఇంద్రుడు ఏమంటాడు, అయ్యా నేను తప్పు చేశాను, నేను నేను దేవతల అధిపతిని, నేను ఇవన్నీ చూస్తే బాగుండదంటే, సరే అయితే నీకు మాత్రమే కనబడేలాగా చేస్తున్నాను, ఎప్పుడు నువ్వు చేసిన తప్పు గుర్తొచ్చేలాగా పశ్చాత్తాపడేలాగా అని చెప్పి బయట వాళ్ళకి కనబడకుండా దాన్ని మార్చాడు. మన కవులు ఏంటంటే బాగుండదని మన వాళ్ళు నయనాలు, సహస్ర నయనములు కలిగినటువంటి వాడు ఇంద్రుడు అన్నాడు. కాదు, ఏముంటాయి, సహస్ర యోనులు కలిగినటువంటి వాడు, యోనులు శరీరం మీద శాపం చేత వచ్చినటువంటి వాడు ఇంద్రుడు అనమాట. ఆ తర్వాత అక్కడ ఆ శాపం పోవడానికి ఇంద్రుడు ఏం చేస్తాడు, వెళ్ళి సూర్యనారాయణమూర్తిని, చర్మవ్యాధులకి అధిపతి అనమాట సూర్యనారాయణమూర్తి. ఇది చర్మం మీద వచ్చేసింది కదా, అందుకని వెళ్ళి అక్కడ తన వజ్రాయుధంతో అక్కడ సరస్సును తయారు చేసి అందులో తాను స్నానం చేశాడు. సూర్యనారాయణమూర్తి తర్వాత చేసుకున్నాడు. ఆ తర్వాత సూర్యనారాయణమూర్తి సేవ చేసుకున్నాడు. ఈ బాలసప్తమి వ్రతాన్ని చేశాడు ఇంద్రుడు. మొట్టమొదటి ఎవరు చేశారు? ఇంద్రుడు చేశాడు. ఇంద్రుడు చేసిన తర్వాత ఆ యోనులన్నీ కూడా పోయినాయి. కాబట్టి ఎంత గొప్పది ఇది. ఎవరికైతే చర్మ వ్యాధులు ఉన్నాయో, ఎవరికైతే పూర్వజన్మ కృతం పాపం రోగరూపేణ పీడిత, పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపాల వల్లనే రోగాల రూపంలో పీడిస్తాయి. ఆ చర్మ వ్యాధులన్నీ కూడా పోతాయి, రోగాలన్నీ కూడా పోతాయి. ఈ భానుసప్తమి అంత గొప్ప వ్రతము. కాబట్టి చక్కగా ఈ రోజున ఆర్భాటం పక్కన పెట్టి సింపుల్గా సూర్యనారాయణమూర్తి ప్రత్యక్ష దైవం కాబట్టి ఆయన్ని ఆరాధించుకున్నట్లయితే తప్పకుండా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు అవుతారు. ముఖేష్ గారు ధన్యవాదాలు గురువు గారు. ధన్యవాదాలండి.